రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వేడి రాజుకుంటుంది. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కొన్ని సీట్లయితే ప్రకటించడం జరిగింది. అయితే బీజేపీ కూడా వీళ్ళతో కలిసి నడిచే పరిస్థితి ఉంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ బీజేపీ కలిసి వచ్చినట్లయితే కర్నూలు జిల్లా ఆదోని నుంచి కూడా బీజేపీ తరఫున గట్టి పోటీస్తామని, ఖచ్చితంగా అలయన్స్లో ఎమ్మెల్యే సీటు తెచ్చుకుంటామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో ప్రముఖ పారిశ్రామికవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఒకవేళ పార్టీ కనుక ఈ జనసేన టీడీపీతో బీజేపీ కూడా చేతులు కలిపి వచ్చినట్లయితే ఆదు నుంచి బీజేపీ అభ్యర్థులుగా మీరు ఎవరైనా పోటీ పడే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్తాను ఒకటే, పొత్తు అనేది మా హైకమాండ్ నిర్ణయించాల్సింది. మేడం పురంధేశ్వరి గారు కూడా చాలాసార్లు చెప్పారు, ఇది సెంటర్ ఏం డిసిషన్ చేస్తుందో ఆ అనుగుణంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తుంది. కానీ మేము ఆంధ్రప్రదేశ్లో డిసిషన్ చేయలేము. కానీ ఈరోజు పరిణామాల ప్రకారము వాళ్ళు అనౌన్స్ చేసినారు కదా, ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, కొన్ని సీట్లు ఉండకపోవచ్చు బీజేపీకి అన్నప్పుడు ఒకవేళ పొత్తుంటే ఆదోనికి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. సార్ అలయన్స్లో ఒకవేళ మీరు బీజేపీ తరఫున సీటు కోసం పోటీ పడితే మీరు ఖచ్చితంగా మీకు వస్తుందనే నమ్మకం మీకుందా? నేను అలా చెప్పలేను, ఎందుకంటే హైకమాండ్ ఎవరిని ఎన్నుకుంటే వారికి ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి విట్టా రమేష్ని అభ్యర్థిగా ప్రతిపాదిస్తే ఏదైతే మీకు ఇప్పుడు పొత్తులో జనసేన తెలుగుదేశం ఉందనుకోండి, అది మీకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందా? అది ఇప్పుడే, ఎందుకంటే ఈరోజే ఆ విషయం తెలిసింది. కానీ మనము ఈరోజు యాజ్ అ బీజేపీ కార్యకర్త మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో వేరే రకంగా పోతుంది. మనం ఏదైనా హైకమాండ్ ఏ డిసిషన్ ఎవరు ఇస్తారో అనేది కూడా మనకు తెలీదు. వారు ఎవరు నిర్ణయిస్తే వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అండ్ ఆదోనికి కూడా మేము ఒకవేళ పొత్తు అయితే మేము రిక్వెస్ట్ చేస్తాం, పార్టీని రిక్వెస్ట్ చేసి ఆదోని ఖచ్చితంగా బాగుంది, ఇంతకుముందు బీజేపీ చైర్మన్గా ఇక్కడ ఉన్నారు కనుక ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందనేది ఒక ప్రపోజల్స్ వాళ్ళకి పంపిస్తాం. సపోజ్ విట్టా రమేష్ కుమార్ అభ్యర్థి అని అధిష్టానం ప్రకటించింది అనుకోండి, మరి జనసేన టీడీపీ వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళు మీకు బూత్ లెవెల్లో లేదా గ్రౌండ్ లెవెల్లో సంపూర్ణంగా చేసే అవకాశం ఉందా? సపోజ్ అడుగుతున్నాను. నేను అదే చెప్తున్నాను. ఈ క్వశ్చన్ ఈరోజు నేను చెప్పలేను, కానీ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హైకమాండ్ డిసిషన్ అయినాకనే నేను చెప్పగలను. అధికారపక్షం బలంగా ఉంది, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇక్కడ అధికారపక్షం వైసీపీ అభ్యర్థులు కొనసాగుతున్నారు. రేపు ఎలక్షన్లో అంటే వాళ్ళ కార్యకర్తల దౌర్జన్యం కానీ అరాచకం కానీ ఓటింగ్ సరళిని మీరు ఎట్లా గెలుచుకుంటారో, లేదా బూత్ లెవెల్లో ఒక పార్టీ తరఫున ఒక పార్టీ కార్యకర్తగా ఏ రకంగా ముందుకెళ్తారు? సార్, ఒకటి మీరు బీహార్ చూశారు, ఉత్తరప్రదేశ్ చూశారు, ఎంత దౌర్జన్యం ఉండే. అయినా కూడా ప్రజలు తలుచుకుంటే, మార్పు అని తలుచుకుంటే ఏ దౌర్జన్యము ఏం నడచదు. ఈరోజు మోదీ హవా దేశమంతా నడుస్తూ ఉంది. దేశమే కాదు, విదేశాల్లో కూడా ప్రజలు మోదీ కావాలా, మంచి పరిపాలన ఇస్తున్నాడు, దేశంలో మంచి పరిపాలన ఇస్తున్నాడు కనుక మన రాష్ట్రంలో కూడా మోదీ హవా ఎక్కువ ఉంది. ప్రజల్లో చైతన్యం. కానీ ఈ అరాచకం అవన్నీ సెకండరీ. ఎలక్షన్స్ ముందు అవన్నీ నడచచ్చు, కానీ ఎలక్షన్ రోజు ఖచ్చితంగా అవి నడివు. ప్రజల్లో చైతన్యం రావాల, ప్రజల్లో సంక్షేమ పథకాలు నిస్వార్థంగా ఇచ్చే పార్టీ ఏదనేది చూస్తుంటారు. అది మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా రకాలుగా సంక్షేమ పథకాలు మనకు అందిస్తున్నాయి. సో ప్రజలు ఇప్పుడు నేను వికసిత్ భారత్ యాత్ర సందర్భంగా
మళ్ళీ యాత్ర సందర్భంగా పల్లెల్లో నేను తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. ఏ పథకాలు వచ్చినా ఇది మోదీ నుంచి. మనం పంచాయత్ ఫండ్స్ వచ్చినా వాళ్ళు డైవర్షన్ చేస్తుంటారు. కానీ ఏ సంక్షేమ పథకాలైనా ఏ డెవలప్మెంట్ అయినా సెంటర్ నుంచి నిస్వార్థంగా మనకి వస్తూ ఉందంటే అది మోదీ గారి నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని ప్రజలకు తెలుస్తాం. కమ్యూనల్గా ఆదోనికి కొంత చెడ్డ పేరు ఉంది. మరి ఇలాంటి సమయంలో మెజార్టీగా ఉన్న ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో బీజేపీతో ఎలా కలిసి నడుస్తారు? వాళ్ళ సంపూర్ణ మద్దతుని మీరు ఎలా కూడగట్టుకుంటారు? సార్ అది పొలిటికల్ పార్టీస్ వచ్చే క్రియేషన్ సార్. మనం ప్రజల్లో ఈరోజు మోదీ గారు 80 కోట్ల జనాలు, ప్రతి ఒక్క వ్యక్తికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ 3 సంవత్సరాల నుంచి బియ్యం ఉచితంగా ఇస్తుంటాడు. ఇంకా 5 సంవత్సరాలు నేను ఇస్తానంటున్నాడు. సో ఇది పొలిటికల్ పార్టీ క్రియేషన్ చేస్తుంటారు కానీ ప్రజల్లో లేదు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు కానీ దీంట్లో ఏ కులం ఏ మతం ద్వేషంలో నడకడం లేదు. సో ప్రతి ఒక్కరూ మనకి మంచికి చేస్తుండారా? మోదీ గారు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందరికీ వర్తిస్తూ ఉంది. ఒక కమ్యూనిటీ అని కాదు, ప్రతి ఒక్కరికి, బీద కుటుంబంకి ఉన్నతమైన వాళ్ళు ఎదగాలని చేస్తుండే ప్రయత్నం చేస్తుండాం. కానీ సో ఆ రిలీజన్, ఆ కాస్ట్ అనేది ఊరికి పొలిటికల్ ఈక్వేషన్స్ కోసం చేస్తున్నారు. కానీ ప్రజలు ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎందుకు మన పార్టీ లాస్ట్ 2 టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ కూడా గెలిచింది. మధ్యప్రదేశ్లో అఖండ మెజారిటీలో గెలిచినాం. రాజస్థాన్లో మళ్ళీ గెలిచినాం. అలాగా అక్కడ కూడా మైనారిటీస్ ఉండారు. ఇవాళ అక్కడ మైనారిటీస్ సోదరులు కూడా వాళ్ళు ఒకటే కోరుతున్నారు, ఈరోజు మనకు బాగుపడాలి, మన ఇది కాదు. సో ఇవాళ కాశ్మీర్ ఆర్టికల్ 370 అయినాక అల్లుకొల్లు అవుతుంది అనుకున్నారు. కానీ ఇవాళ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉన్నారు. అక్కడ 80% ముస్లిం పాపులేషన్ అయినా ఇవాళ భారత్ మాతాకి జై అని చెప్పే నినాదం చేస్తుంటారు. సో అవన్నీ పొలిటికల్ పార్టీస్ క్రియేషన్ చేసిండేటు. కానీ మా బీజేపీ పార్టీ ఒకటే అజెండా, 140 కోట్ల జనాలు భారతీయులు బాగుండాలా అనేది నినాదం మోదీ గారికి ఉంది. సో బీజేపీ ప్రభుత్వం కుల మతాలు రాజకీయాలు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తుంది. 140 కోట్లు దేశ జనాభా బాగుండాలనేదే ప్రధాని మోదీ గారి యొక్క లక్ష్యం అంటున్నారు. కాబట్టి ముస్లిం మైనార్టీలు కానీ క్రిస్టియన్ మైనార్టీలు కానీ ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కానీ కొన్ని పార్టీలు అనవసరంగా రాజకీయంగా రాద్ధాంతం చేయడానికే తమ పార్టీని బీజేపీని బదనాం చేస్తున్నారు తప్ప ఎవరికి ఎలాంటి కుల వివక్షత చూపని పాలన మోదీ అందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము పరిపాలనలోకి వస్తాము, ఖచ్చితంగా మోదీని దేశ ప్రజలు బలపరుస్తారని నమ్ముతున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త విట్ట రమేష్ గారు. కెమెరామన్ రఫీతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు.